ఇంతకుముందు నేను చెప్పినాం రామోజీ రావు దాంట్లో రామోజీ ఫిలిం సిటీలా 3 చెరువులు కబ్జా గురైన చెప్పినాం. పెద్ద చెరువు చెప్పినాం. ఇదే మన తొలి వెలుగునే చెప్పినాం. ఇవాళ వరకు యాక్షన్ లేదు దాని మీద. ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు. ఎందుకు పెట్టిన ఆయన హైడ్రా ఇదంతా దొంగలకు సద్దులు మోసులు కాదు, వాళ్ళే దొంగలై అస్సలు బ్రోకర్లు, అస్సలు తింటున్నది, అస్సలు పైసలు తింటున్నది. ఇలా హైడ్రానే పేదోని పొట్టగొట్టిరు, మొత్తం పేదోని గుడిసెలు కూలగొట్టిరు. ఎవనిల్లుగా కూలగొట్టిరు చెప్పండి. ఒక్క ఫామ్ హౌస్ పోలే. ఇదే ముఖ్యమంత్రి చెప్పి రాగానే వాళ్ళు పోసే ఏంది ఫామ్ హౌస్ లెక్కలు పోసే ఉచ్చలు ఇది మలమూత్రాలు తాగి తినాలని అన్నాడు. ఎవరిని ఫామ్ హౌస్ కూలగొట్టినావు? నీ అన్న ఇల్లు సొంత, నీ అన్న ఇల్లుంటే ఆ పడేసినావు నువ్వు. ఆడ మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్ గా ఇదే ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు 60 చెరువులు కబ్జా గురైనాయి హైదరాబాద్ లో, ఇక్కడ కబ్జా గురైనాయి అని చెప్పిండు కదా. వాళ్ళన్ని వెంచర్లు చేసిరన్నాడు. మరి ఏదో ఆపిండ్రు మీరు? అవి మీరు ఆపరు. మీరందరూ దొంగల ముఠాగా తయారైన, మొత్తం మంది రాజకీయ పార్టీ దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జనం ముంగడ వాస్తవాలు వస్తున్నాయి.